పావులు ఎక్కడైనా మనకి పావులు కనిపిస్తే అమ్మ బాబోయ్ అని చెప్పి అటకెక్కి కూర్చుంటాం. పాము ప్రస్తావన వింటేనే మనలో చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే ఏమవుతుందో ఊహించడానికే భయపడిపోతూ ఉంటాం. కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఒక వింత గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలు తమ ఇళ్లలో పావులను ప్రత్యేకించి ఆహ్వానిస్తారంట. అంటే మా ఇంటికి రావే లక్ష్మి అని ఆహ్వానిస్తూ ఉంటారేమో. పావుల కోసం ఇక్కడి ప్రజలు ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. షోలాపూర్ జిల్లాలో షటల్ అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఈ వింత ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇతర ప్రాంతాల్లో ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి చిన్న పావులు కనిపించినా కూడా భయపడిపోతూ ఉంటారు. వెంటనే దాన్ని చంపేయడమో, పొదల్లో వదిలేయడమో, తుప్పల్లో పడేయడమో, లేదంటే ఏ స్నేక్ క్యాచర్కో ఈ సమాచారాన్ని అందించి వాటిని చంపించేస్తూ ఉంటారు, లేదా ఎక్కడైనా అడవుల్లో వదిలేయమంటూ ఉంటారు. కానీ షటల్ గ్రామంలో ప్రజలు పావులను స్వేచ్ఛంగా ఆహ్వానిస్తారంట. ఇంకా అది కూడా కింగ్ కోబ్రాలని కూడా ఆహ్వానిస్తూ ఉంటారంట. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, బట్ అక్షరాల ఇది 100% నిజం. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయంట. ఈ గ్రామంలోని సుమారుగా 2600 మంది ఉంటారు. అయితే ఈ గ్రామస్తులు నాగుపాముని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మనుషులు పాములకి అయితే పాలు పోస్తూ ఉంటారు. అంతేకాకుండా పావులు మనుషులకి హాని కలిగించకుండా ఉంటాయట. ఇద్దరు ఒకరికొకరు భయపడరు, ఇంకా ఒకరితో ఒకరు కలిసి జీవిస్తారు. అదేదో మొగుడు పెళ్ళాం జీవించినట్టు. ఇక్కడ ఏ ఒక్క మనిషి పాము కాటు వేసి చనిపోయిన ఘటన అయితే అక్కడ లేదు. ఆశ్చర్యపోతున్నారు కాబట్టి అది మనకు కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించవచ్చు, బట్ దాట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఇళ్లలోనే కాకుండా స్కూళ్ళు, క్లాస్ రూమ్లో కూడా పావులు సంచరిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ పిల్లలు పావుల చుట్టూ తిరుగుతూ పెరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి పావులంటే వారికి ఎలాంటి భయం ఉండదు. ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకునేవారు పావులకు ప్రత్యేకించి ఒక ప్రదేశాన్ని కట్టేస్తారు. దాన్ని నాగుపావులకు దేవస్థానంగా పిలుచుకుంటూ ఉంటారు. పావులు వచ్చిపోయేందుకు ప్రతి ఇంట్లో ఇలాంటి నిర్మాణం అయితే ఆ ఊళ్ళో ఉంటుందంట. పావులతో కలిసి జీవించే ఈ ఆచారం ఎప్పుడు ఎలా మొదలైందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజల జీవితంలో పావులు భాగస్వామి అయిపోయాయి. బయట వ్యక్తి ఇక్కడికి వస్తే మాత్రం భయంతో వణకాల్సిందే. ఎందుకంటే ప్రతి ఇంట్లో పావులు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలు, నాగుపాములు అయితే ఖచ్చితంగా పెంచుకుంటున్నారు. మీకు ఇది వింతగా అనిపించవచ్చు, బట్ బిఫోర్ దాట్ ఈ వీడియోని చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.